ఈ వీడియోలో పితికిపప్పు కూర ఎలా చేయాలో చూద్దాం. ముందు రోజు రాత్రే అనపగింజలు నానబెట్టుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత దానికి కావాల్సినవి సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు, ఒక టమాటో పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు, ఒక కప్పు మసాలా, దానికి 4-5 స్పూన్స్ నూనె. ఇప్పుడు మసాలా ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక చిన్న సైజు ఆనియన్స్ ఒక 3 తీసుకోవాలి, ఒక చిన్న సైజు కొబ్బరి చిప్ప తీసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క, లవంగాలు, ఒక యాలక మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఒక టమాటో, పెద్ద సైజు టమాటో, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు దీంట్లోకి పసుపు 1 స్పూను వేసుకోవాలి, కారం పొడి టీ స్పూన్తో ఒక 4 స్పూన్స్ కారం, 5 స్పూన్స్ వరకు ధనియాల పొడి వేసుకొని తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఒక 10 వరకు మిరియాలు వేసుకొని ఇదంతా బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా పేస్ట్ తయారవుతుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆవాలు, జీలకర్ర చిటచిట అనే వరకు వేయించుకోవాలన్నమాట. జీలకర్ర కొద్దిగా ఇప్పుడు అవి చిటచిట అంటూ ఉంటాయి కదా. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసుకొని దోరగా వేయించుకోవాలి ఆ ఎర్రగడ్డని. ఇప్పుడు దాంట్లో టమాటో కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంది కదా, పెద్ద సైజు తీసుకోండి. టమాటో బాగా పెద్ద సైజు తీసుకున్నారంటే బాగుంటుంది టేస్ట్. పెద్ద సైజు టమాటో తీసుకొని ఆ టమాటో మగ్గే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఆ టమాటో మగ్గే వరకు లైట్గా వేయించుకోవాలి. మగ్గిపోయింది కదా టమాటో. ఇప్పుడు దీంట్లోకి మనము మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా వేసుకోవాలన్నమాట. మసాలాలో చిన్న సైజు కొబ్బరి, ధనియాల పొడి, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క, లవంగము, ఒక యాలక, ఇవన్నీ వేసుకున్నాం కదా. ఆ మసాలా అంతా బాగా మగ్గే వరకు వేయించుకోవాలన్నమాట, ఆ పచ్చివాసన పోయే వరకు. ఎందుకంటే మనం అవన్నీ ముందు వేయించుకోలేదు కదా. ఇప్పుడు మనం పొట్టు తీసి పెట్టుకున్న ఇవి వేసుకోవాలి, గింజలు. పితికిబాళ్ళ పప్పు వేసుకొని దాంట్లో బాగా తిప్పుకోవాలన్నమాట, వేగనివ్వాలి. దాంట్లో వేసాం కదా. ఒక కేజీ మనం అనపకాయలు నానబెట్టుకొని పితికున్నామంటే ఇంత వస్తాయి అన్నమాట. దానికి ఇప్పుడు మనం పితికిబాళ్ళు చేసుకుంటాం. దాంట్లో సాల్ట్, ఉప్పు ఎంత కావాలో అంత ఇక్కడే వేసుకునేయాలన్నమాట. ఆ పప్పులకు బాగా పడుతుంది. బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆ మసాలా అంతా. మనము మసాలా దినుసులు ఏవి వేయించలేదు కాబట్టి పచ్చివాసన లేకుండా ఇక్కడ వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనకి ఎంత చిక్కగా కావాలంటే కొంచెం నీళ్ళు తక్కువ వేసుకోవచ్చు, లేదు బాగా కావాలా దోశకు, కర్రీకి, అన్నంలోకి వేసుకోవడానికి బాగా ఉండాలంటే ఒక 3 కప్స్ వరకు వాటర్ పడతాయి. బాగా వేసుకొని ఇప్పుడు దీనిలో బాగా తిప్పేసిన తర్వాత మూత పెట్టుకోవాలి కుక్కర్కి. కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ కూడా రాకూడదు అనమాట. పప్పులు చాలా మెత్తగా ఉంటాయి, పచ్చిగా ఉంటాయి కాబట్టి ఒక విజిల్ కూడా రాకుండానే, విజిల్ వచ్చే కంటే ముందే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట దాన్ని. విజిల్ రానవసరంలా, ఆ వేడంతా తగ్గిన తర్వాత తీసుకొని వేసినామంటే సరిపోతుంది. మనం ఆ మసాలా అంతా ముందే వేయించుకుంటాం కదా, పచ్చివాసన రాకుండా. ఇక్కడ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదనమాట. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది దోశకు, రైస్కు, దేనికైనా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అంతా కప్లోకి తీసుకుందాం. పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. రెడీ అయిపోయింది పితికిపప్పు కూర. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి ఎలా వచ్చిందా అనేది.
చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయి కదా పితికి బాడలు. అసలు ఒక్క విజిల్ కూడా రాకూడదు అనమాట. విజిల్ వచ్చిందంటే మళ్ళీ మొత్తం బాడలంతా చెదిరిపోతాయి పూర్తిగా. పెట్టుకొని ఇప్పుడు దీన్ని రైస్లో అయినా వేసుకోవచ్చు, చపాతీకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్లో చూడండి ఎంత బాగా టేస్ట్ వస్తుందో. కర్రీ మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే కామెంట్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుందన్నమాట. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ.